బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్థసారథితో పలువురు టీడీపీ నేతలు టచ్లోకి వెళుతూ ఉన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పార్థసారథితో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. టీడీపీలోకి రావాలి అని పార్థసారథిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. నూజివీడు నుంచి టీడీపీ టికెట్ ఆఫర్ చేస్తోంది. పెనమలూరు సీటు ఇవ్వలేము అని ఇటు వైసీపీ తేల్చి చెప్పడంతో టీడీపీ నేతలు పార్థసారథి దగ్గరకు వెళుతూ ఉన్నారు. పార్థసారథితో మాట్లాడుతున్నారు. ఇటీవల సీఎం ఆఫీస్కు వెళ్లారు పార్థసారథి. టీడీపీ నేతలు పార్థసారథి దగ్గరకు రావడంతో ఇటు వైసీపీ కూడా అలర్ట్ అయింది. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పార్థసారథి దగ్గరకు వచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గరకు వచ్చి పార్థసారథితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి పెనమలూరు నుంచి వంశీకి టికెట్ ఇస్తారు అనే చర్చ జరుగుతుంది. వంశీకి గన్నవరం నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో పార్థసారథికి సారు టికెట్ కష్టమే అనే సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో పార్థసారథి టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏం జరగబోతోంది? కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలబోతుందా? పార్థసారథి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రచారం జరుగుతుంది టీడీపీలోకి వెళతారని. దాంతో పాటు నిన్న విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు కూడా ఇద్దరు వెళ్లి పార్థసారథితో భేటీ అయ్యారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానం కూడా ఇచ్చారు. అయితే వెంటనే టీడీపీ నేతలు పార్థసారథిని కలిశారని సమాచారం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కూడా పార్థసారథిని వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే మొన్న సాయంత్రం కూడా విజయవాడ అదే కృష్ణాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ మర్రి రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా వెల్లంపల్లి వీళ్ళంతా కూడా స్వయంగా వాళ్ళ కారులోనే కొలుసు పార్థసారథిని జగన్ వద్దకు తీసుకెళ్లారు. దాదాపు గంటన్నర పైగా పార్థసారథి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉన్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కారులోనే చాలా స్పీడ్ గా మీడియాతో కూడా మాట్లాడుకోకుండా చాలా స్పీడ్ గా అయినా వెళ్లిపోయిన పరిస్థితి. కానీ అప్పుడు సీటు వ్యవహారం పైన అప్పటికి ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తాజాగా నిన్న టీడీపీ నేతలు వెళ్లి ఆహ్వానించారని కూడా తెలుస్తుంది. నూజివీడు లేదా పెనమలూరు నుంచే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఒక హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చాలా అసంతృప్తిగా పార్టీ మీద ఉన్నారు. గత మొదటి విడతలో కేబినెట్ లో మంత్రి పదవి రాకపోవడం, రెండో విడతలో కేబినెట్ లో మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 షఫలింగ్ టైంలో కూడా ఆయన మీడియా ముందే కన్నీటి పర్యంతం అయ్యారు. జగన్ నమ్ముకున్నాను కానీ తనకు అన్యాయం చేశారంటూ ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా కొంత ఆయన అసంతృప్తి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ మారుతారు, టీడీపీలో జాయిన్ అవుతారు, బందరు ఎంపీగా కూడా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి పెనమలూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగానే అక్కడ మంత్రి జోగి రమేష్ తో పాటు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉండగానే వాళ్ళ సమక్షంలోనే ప్రజల మధ్యనే నన్ను పెనమలూరు ప్రజలు గుర్తించారు కానీ జగన్ మాత్రం నన్ను గుర్తించలేకపోయారు, తన ఆవేదన అదే అంటూ బహిరంగ ఆయన మాట్లాడిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారు కాబట్టి ఆయన వ్యాఖ్యలు చేశారని అప్పుడు ప్రచారం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబుతో కూడా భేటీ అయ్యాను ఒక ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం ఆయన ఖండించారు. నేను ఎక్కడికి దాంట్లో జాయిన్ అవ్వట్లేదని కూడా ఖండించారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొలుసు పార్థసారథి వైసీపీని వీడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయనకి పార్టీలో సరిగా గుర్తింపు లేదు. కృష్ణా జిల్లా సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి 2009లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. మంత్రి పదవి విషయంలోనూ సామాజిక సమీకరణాల కోణాలను చెబుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ కానీ యాదవ్ కమ్యూనిటీ చెందినటువంటి తను ఎందుకు గుర్తించలేదని కూడా ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉండడం అనవసరమైన భావంలో పార్థసారథి ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి అటు సజ్జల రామకృష్ణారెడ్డితో, ధనంజయతో భేటీ అయ్యారు, జగన్ తో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మరోసారి సీఎం వద్దకు తీసుకువెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. మరి అంటే ఆయన కేబినెట్ లోకి తీసుకోలేదు అనే అసంతృప్తి మొదటి నుంచి ఉంది. కానీ ఈసారి టికెట్ రాదు అనే అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నారా? టికెట్ వ్యవహారం సంబంధించి ఇంకా అధిష్టానం ఆయనకి క్లారిటీ ఇవ్వలేదు. టికెట్ దాదాపుగా కొలుసు పార్థసారథికి ఇస్తారనే ప్రచారం ఒకవేళ గన్నవరం వల్లభనేని వంశీని గనక పెనమలూరుకి అక్కడ వంశీ ఇంకో చర్చ జరుగుతుంది. గన్నవరంకి పార్థసారథిని పంపించి గన్నవరం నుంచి వంశీని ఇక్కడికి పంపిస్తారు. కానీ అది పార్థసారథికి గన్నవరం వెళ్ళటం ఇష్టం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు టచ్ లోకి వస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఎస్ అదే అంటే పెనమలూరు నియోజకవర్గానికి తన కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే తన కాదని వంశీని తీసుకొచ్చి గన్నవరం తనను పంపించే ఆలోచన వైసీపీ అధిష్టానం ఉంది. ఆ ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అక్కడ పనిచేయాలని పీకే టీం కూడా ఆయనకి
సూచన చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గన్నవరం వెళ్లే ఆలోచనలో తాను లేడు కాబట్టి ఉంటే పెనమలూరులో నుంచే పోటీ చేస్తాను భావంలో పార్థసారథి ఉన్నారు. అంటే ఆయన వ్యాఖ్యలు కూడా మనం గతంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక పెనమలూరు ప్రజలు తనని గుండెల్లో పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకుని ఇన్ని రోజులు కాపాడారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి పెనమలూరు నుండే తాను పోటీ చేస్తాననే నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పార్టీ వైసీపీ ఎలాగో ఇక్కడ పోటీ చేయదు, ఇక్కడ మీకు వ్యతిరేకత ఉందనే అభిప్రాయం చెప్పింది కాబట్టి, గన్నవరం వెళ్ళమని చెప్పింది కాబట్టి అందుకే పార్టీ వీడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే టీడీపీలోకి వెళితే కనుక పెనమలూరు నుంచి సీట్ ఇస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ బోడే ప్రసాద్ 2014 గెలిచి ఉన్నారు. తర్వాత 2019లో ఓడిపోయినప్పటికీ ఆయనే ఇన్ఛార్జ్ గా గత 5 సంవత్సరాలకు అక్కడ పనిచేస్తున్నారు. ఒకవేళ పార్థసారథి పెనమలూరు గాను టీడీపీ తీసుకుని అక్కడే సీట్ ఇస్తే కనుక బోడే ప్రసాద్ ఎక్కడ సీట్ ఇస్తారని పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ని ఈక్వేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ పార్థసారథి టీడీపీలోకి వెళ్లే ఆలోచన ఉంటే కనుక ఈక్వేషన్స్ అన్ని చూసుకున్న తర్వాతే వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ పెనమలూరు కాదని ఉంటే కనుక టీడీపీ మచిలీపట్నం ఎంపీ బరిలో కూడా పార్థసారథి దింపే అవకాశం కనబడుతుంది. 2019లో కూడా ఇదే ప్రచారం జరిగింది. పార్థసారథి టీడీపీలోకి వెళ్తారు, మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు వెల్లంపల్లి వచ్చారు పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్ కని తెలుస్తూ ఉంది. సో వెల్లంపల్లి ఏం మాట్లాడుతున్నారు? వెల్లంపల్లి నిన్న రాత్రి వాళ్ళు కలిశారు. పార్టీ కార్యాలయంలోని మందర్ రోడ్లోని పార్టీ కార్యాలయం వెల్లంపల్లితో పాటు ఎమ్మెల్సీ మొండితో కర్ను కూడా వచ్చారు. పార్టీ మీకు గుర్తింపు గౌరవిస్తుంది, మీరు మరోసారి ఆలోచన చేయండి కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తామని కూడా వెల్లంపల్లితో పాటు మొండితో కర్ను కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు అయోధ్య రామిరెడ్డి అదేవిధంగా మర్రి రాజశేఖర్ కూడా వచ్చి కలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా పార్థసారథి పార్టీ వేడతారనే ప్రచార నేపథ్యంలో మరోసారి బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది అసంతృప్త నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్థసారథి కృష్ణా జిల్లాలో కొంత బలమైన నేత, సామాజిక వర్గం కూడా కొంత బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన వెళితే కనుక పార్టీ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కొంత ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈయన్ని బుజ్జగించే ప్రయత్నం అయితే వైసీపీ అధిష్టానం చేస్తుంది. మరి చూడాలి ఈ రోజు మరోసారి పార్థసారథిని జగన్మోహన్కి తీసుకెళ్తారా లేదా అయోధ్య రామిరెడ్డి మర్రి రాజశేఖర్ వీళ్ళే వచ్చి మాట్లాడతారని చూడాల్సిన అవసరం ఉంది. పార్థసారథి ఒకవేళ అసంతృప్తిగా ఉంటే పార్టీలో ఉండేది లేదని తేల్చి చెప్తారనేది ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్ రైట్ రాజేష్, కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేరుతారని ప్రచారం జరుగుతోంది. పార్థసారథితో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. టీడీపీలోకి రావాలి అని పార్థసారథికి ఆహ్వానం కూడా పలికారు. నూజివీడు నుంచి పోటీ చేయాలి అని టీడీపీ ఆఫర్ చేస్తోంది. పెనమలూరు సీటు ఇవ్వలేమో అని ఇటు వైసీపీ కూడా తేల్చి చెప్పినట్టుగానే తెలుస్తోంది. ఇటీవల సీఎం ఆఫీసు కూడా పార్థసారథి వెళ్ళొచ్చారు. టీడీపీ నేతలు పార్థసారథి దగ్గరకు రావడంతో వైసీపీ అలర్ట్ అయింది. వెల్లంపల్లి శ్రీనివాస్ పార్థసారథి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. మరి ఇప్పుడు పార్థసారథి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్తారా? ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరంగానే మారింది.